సార్. యా. ఓకే. ఓకే మేడం. యా. ఒకసారి మీరు రియాక్ట్ అవ్వండి. ఇది ఒకసారి డాక్యుమెంట్ ఒకసారి నేను చూపిస్తాను. సార్ ఆర్టీఐకి సంబంధించి లోకేష్ ఫ్లైట్ ఛార్జెస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపించండి. ఇందాక మీరు అడిగారు సార్, ఇది ఆయన ట్వీట్ చేశారు. సో ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీస్ వివరాలు పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని మీరు చెప్పారు. ఇది నవంబర్కి సంబంధించి 2025లో ఇచ్చినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. ఇందులో వచ్చేసి మనం చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్ వాళ్ళకి పెడితే వాళ్ళు ₹1 కూడా ఈయన క్లెయిమ్ చేసుకోలేదు అని చెప్పి సమాధానం ఇచ్చారు. అలాగే ఈ పరిశ్రమల శాఖకి పెడితే వాళ్ళు కూడా ఈయన ₹1 కూడా క్లెయిమ్ చేసుకోలేదు ఫ్లైట్ ఛార్జెస్ కోసం అని చెప్పి సమాధానం ఇచ్చారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టారు. అక్కడ కూడా ఆయన ఎంపీ ఖర్చు పెట్టలేదని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకోటి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం కోసం అడిగితే అక్కడ కూడా ₹1 కూడా ఆయన నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. సో అధికారికంగానే సమాధానం ఇచ్చారు. సరే, ఈరోజు ఏదో ఆయన ట్వీట్ చేశారు కాబట్టి ట్వీట్లో కాదు అధికారికంగా బయట పెట్టాలంటున్నారు. మరి 2025 నాటికే నవంబర్ నాటికే చాలా వరకు ఆయన పర్యటన చేశారని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. మరి అప్పట్లో ఇచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సమాచారం అది ఎవరో కొడమల సురేష్ బాబు అనేటటువంటి ఆయన పంపించినటువంటి సిచ్యువేషన్. ఆయన అడిగితే దానికి ఇచ్చినటువంటి ఆన్సర్. సో సొంత డబ్బులతో నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నా. పదే ఎందుకు ఆ విషయాన్ని వాళ్ళు ఇలా తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? శేషు గారు మ్యూట్లో ఉంది సార్, ఒకసారి మ్యూట్ చేయండి ప్లీజ్. సారీ ఒక్క నిమిషం. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన తరచూ అనేక వైపుల నుండి విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటికి సహేతుకమైనటువంటి జవాబులు ఇస్తే ఆ విమర్శలు తేలిపోతాయి అనేటటువంటి విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. అయితే ఇక్కడ చాలా ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా అయిపోయిందండి గత 2 దశాబ్దాల కాలంగా వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన విమర్శలు, రాజకీయ విమర్శలు. మీకు ఎక్కడ కూడా విధానపరమైనటువంటి విమర్శలు చాలా చాలా తక్కువ కనపడుతూ వ్యక్తిగతమైన విమర్శలు, రాజకీయపరమైన విమర్శలతోటే ప్రతిరోజు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి సందర్భాలను మనం చూసాం. మరీ ఇటీవల కాలంలోనైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు విధానపరమైన విమర్శలు, పాలసీస్ పైన ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. అటు అసెంబ్లీలో జరగట్లేదు, ఇటు